హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగులకు 3 శుభవార్తలు. ప్రభుత్వం సంచలన ఆదేశాలు. ఉద్యోగులకు ఊరట అండి. కొత్త పన్ను విధానం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు నిర్మలా సీతారామన్ 3 తాయిలాలు అండి బడ్జెట్లో ప్రకటనలు. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ ప్రభుత్వంపై ఉద్యోగులు కోటి ఆశలతో ఉన్నారు. ఈసారి ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్లో నిర్మలమ్మ ప్రకటన కోసం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నెల ఆఖరులో 2024-25 కోసం కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్నారండి. దీనిలో తమకు పన్ను విషయంలో కొంత ఉపశమనం, రాయితీని దేశంలోని ఉద్యోగులు ఆశిస్తున్నారు. మధ్యంతర బడ్జెట్లో ఉపాధి కూలీలు నిరాశ చెందిన సంగతి తెలిసిందే. అయితే జీతం పొందే పన్ను చెల్లింపుదారులకు పన్ను ఉపశమనం అందించడం వల్ల ఖర్చులు పెరుగుతాయని, అది చివరికి వినియోగాన్ని పెంచుతుందని నిపుణులు అయితే భావిస్తున్నారండి. కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచే అవకాశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్వేషిస్తున్నట్లు బడ్జెట్ ముందు కొన్ని వార్తలు నివేదికలు చెబుతున్నాయి. అయితే పాత పన్ను విధానంలో ఈ విషయంలో మార్పులు ఉంటాయనే ఆశ లేదు. ఇది ఉద్యోగుల వాస్తవ వ్యయానికి సంబంధించిన రుజువును అందించకుండా వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి అయితే తీసివేయవచ్చు. ఇక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం పన్ను స్లాబ్లను క్రమబద్ధీకరించవచ్చని మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే పన్నులను తగ్గించవచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం కొత్త పన్నులో పన్ను రేటు ఆదాయ స్థాయిని బట్టి 3-30% మధ్య అయితే ఉంటాయి. కేంద్ర బడ్జెట్ 2023లో కొత్త వ్యక్తిగత పన్ను విధానం పన్ను స్లాబ్లలో గణనీయమైన సవరణలను తీసుకొచ్చిందని డెలాయిట్ ఇండియా నివేదించిందండి. ఇందులో ప్రాథమిక మినహాయింపు పరిమితిని 2.5 lakhs నుంచి 3 lakhsకు పెంచడం జరిగింది. 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు సర్ఛార్జీని 37% ఉండేది 25%కి తగ్గించింది. కొత్త పన్ను విధానం ఆకర్షణను పెంచడానికి ఈ సర్దుబాట్లు అమలు చేయబడ్డాయి. అయితే పాత పన్ను విధానంలో పన్ను రేట్లు అయితే మారవండి. సో ఈ విధంగా అయితే నిర్మలా సీతారామన్ గారు ఉద్యోగులకు సంబంధించి 3 శుభవార్తలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్.